గేట్ అయితే గేట్ లాక్లో ఉంది. మొత్తం నా బెడ్రూము, సార్ బెడ్రూము, మొత్తం బెడ్రూమ్ టార్గెట్ చేసుకున్నారు సార్. జ్యువెలరీ ఉండింది. మా హస్బెండ్కి తెలిసిన కొద్దిగా అమౌంట్ ఉంటే 2 lakhs దాకా పెట్టాను. సో గోల్డ్ ఒక 100 grams పోయింది సార్. చైన్, లాంగ్ చైన్, గాజులు ఒక ఇది, మిగతా అంతా నేను వేసుకొని వెళ్ళిపోయాను. సిల్వర్ ఏదో కొద్దిగా నెక్ ఇవి ఉన్నాయి అంతే సార్. సో వీధి తీసుకోయా నాకు పని ఆమె చెప్పితే పరిగెత్తాను మేడం. మీ తలుపులు తెచ్చేసి ఉన్నారు, బయట ఉండే రగ్గెత్తి గేట్కి వేసి ఉన్నారు మేడం. గేట్ ఓపెన్ చేయలేదు మేడం, గేట్ లాక్లోనే ఉంది. గోడ దూకొచ్చి ఉన్నారు మేడం. మీ పనామ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తుంది? పనామ వచ్చి నిన్న వచ్చింది మేడం. టైమింగ్స్ మార్నింగ్ 10-11 ఆ ప్రాంతంలో వచ్చింది మేడం. నాకు మార్నింగ్ 11కి కాల్ చేసి తలుపులు ఎవరు వచ్చిన్నారు, ఏం మేడం ఎవరు వచ్చింది, ఎప్పుడు వచ్చినా నాకు చెప్పనే లేదే నేను అని, తలుపు ఓపెన్లోనే ఉంది అని అప్పుడు చెప్తే, అవునా ఎవరు వచ్చిన్నారు, సార్ కూడా విజయవాడ చూడు మధు అంటే, వాళ్ళు చూస్తే మేడం ఇంట్లో అంతా చిందరవందర చేసిందారు అంటే, పోవద్దండి ఇంకెవరు పోవద్దండి బయట వచ్చేయండి, నేను కాల్ చేస్తాను, నేను వస్తున్నాను మా అన్నవాళ్ళని మా సిస్టర్ని తోడుకొని మా బ్రదర్ని తీసుకుని వస్తున్నాను. రేణి ఉంటుంది మేడం, మాది నేడు గాజుల మండలి. నాన్నకి ఇక్కడ మేడం అగ్రహారం, టిఎస్ అగ్రహారం. మీ హస్బెండ్ సార్ దొడ్డిపల్లి మేడం. ఇద్దరు టీచర్స్? ఇద్దరు టీచర్సే మేడం. ఏమంతా లీలారా ఎన్ని ఉన్నాయి, లీలారా అందరూ ఒక దగ్గర వర్క్ చేస్తాం. ఇప్పుడు ఇది ఫ్రంట్ బ్రేక్ చేశారా ఎట్లా? బ్రేకే చేస్తున్నట్టున్నారు మేడం. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి 112 కాల్ వచ్చింది మాకు. కాల్ రాగానే మేము స్పాట్కి వచ్చాము. విషయం ఏంటంటే రేఖ అనే ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె లాస్ట్ సండే హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రేణిగుంటకి. మళ్ళీ ఈరోజు పని ఆమె చెప్తే ఇల్లంతా ఓపెన్ అయిందని, చిందరబందరని ఈమె వచ్చి చెక్ చేసుకుంది. వాళ్ళ ఇంట్లో గోల్డ్ ప్లస్ క్యాష్ వెళ్ళిందని మాకు చెప్పింది. మేము క్లూజ్ టీం పిలిపించి తర్వాత దర్యాప్తు చేసి ఏ విషయం తెలియజేస్తాం. మీరు ఒకటేనా మా పనేమా? మీ పేరేమే? మీరు ఎన్ని గంటలకు వస్తారు? 11 గంటలకు వచ్చి అంటే ఏమని చేస్తారు లోపల? ఇక్కడ బీగారు జ్ఞానం చేసుకుంటారు. విన్నాను కదా మనం చెప్పాలి కాబట్టి చెప్పి ఈ వారాలు లేనప్పుడు కూడా లోపల చెత్తది వస్తారా బయట? బయట చెప్తాను, బయట మరి ఆ బీగాలు ఇవ్వరు కదా నీకు, ఇవి ఒకటే కదా ఇచ్చేది? ఇదొక్కటే మేడం, నేను ఇదొక్కటి తీసుకెళ్ళి లోపలికి వచ్చినాను. లోపలికి వచ్చి ఇది సిచ్యువేషన్ చూసి చెప్పింది మేడం. బట్టలంతా పడిపోయినాయి, తలుపు ఇలా సైడ్కి ఎవరొద్దు ఆయన వచ్చినారు, మీరు వచ్చారా, ఏం మేడం బయట రారా మీరు అంటే, ఒక్కోసారి లోపల ఉంటాం మేడం, తలుపులు కాప ఒక్కోసారి తలుపులు. సరే సరే ఓకేలేదు. సార్ మేము ఇక్కడ వచ్చి 9 years అవుతా ఉంది సార్. సార్ కీలపట్లలో 8 years వర్క్ చేశారు. ఇప్పుడు దొడ్డిపల్లికి ట్రాన్స్ఫర్లో వచ్చారు సార్. పేరు మేడం సార్ పేరు? కేపీ శశిప్రకాష్ సార్. సార్ ఫిజికల్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. పీటీ సార్? అవును సార్. నేను ఇక్కడ ఎస్జిటి టీచర్గా వర్క్ చేస్తున్నాను సార్. రేఖ సార్. నాన్నకి హెల్త్ బాగాలేకుండా మా నేటివ్ రేణి ఉంటుంది సార్. సో మేము పోయిన సాటర్డే వెళ్ళాము. ఈ రోజు రావాల్సింది కానీ వచ్చి మా పని ఆమె వచ్చి మార్నింగ్ వచ్చి చూస్తే తలుపులంతా తెరిచేసి ఉన్నారు. గేట్ అయితే గేట్ లాక్లో ఉంది. మొత్తం నా బెడ్రూము, సార్ బెడ్రూము, మొత్తం బెడ్రూమ్ టార్గెట్ చేసుకున్నారు సార్. జ్యువెలరీ ఉండింది. మా హస్బెండ్కి తెలిసిన కొద్దిగా అమౌంట్ ఉంటే 2 lakhs దాకా పెట్టాను. సో గోల్డ్ ఒక 100 grams పోయింది సార్. చైన్, లాంగ్ చైన్, గాజులు ఒక ఇది, మిగతా అంతా నేను వేసుకొని వెళ్ళిపోయాను. సిల్వర్ ఏదో కొద్దిగా నెక్ ఇవి ఉన్నాయి అంతే సార్. సుమారుగా ఎంత పోయిండొచ్చు మేడం? అప్రాక్సిమేట్ 100 grams గోల్డ్ పోయింది సార్. సిల్వర్ తక్కువే. క్యాష్ మేడం? క్యాష్ 2 lakhs ఉంటుంది సార్. మేడం అది నా చీరలో పెట్టాను, అది వెళ్ళాయి.
పనామ వచ్చి చెప్పేంత వరకు మాకు తెలియలేదు. పనామ రెగ్యులర్గా డైలీ వచ్చి చెట్లకు నీళ్ళు పోసి నేను డైలీ చూసుకోమని చెప్తాను. బట్ నేను ఇక్కడ టీఎస్ అగ్రహారంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా హస్బెండ్ దొడ్డిపల్లి సార్, జాబ్ రీత్యా ఇక్కడ ఉన్నాము. నేటివ్ రేణిగుంట సార్ మాది. అదే సార్ పరిస్థితి. మీరు ఎన్ని రోజులు మేడం పోయి? సార్ పోయిన సాటర్డే వెళ్ళాం సార్. ఇది పరిస్థితి. నిన్న వచ్చింది సార్, 2 days ఫెస్టివల్ అని రాలేదు, నాకు చెప్పింది. లోపల రా నిన్న వచ్చింది సార్, అక్కడే నిన్న వచ్చింది. స్కూల్ పక్కన దారి ఉంది రా. పెద్ద పండుగ రోజు మరుసటి రోజు రాలేదు. చూసింది సార్, తలుపు వారగా ఇది నిన్న వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి బెడ్షీట్లు నిన్న వచ్చి నేనే కాల్ చేశాను, ఎక్కడున్నావు మధు అంటే చెట్లకి నీళ్ళు పట్టు, చెట్లకి నీళ్ళు పోయి అని చెప్పాను. అన్ని చేశారు. నిన్న లేదు కదా, నిన్న జరిగింది కదా. నిన్న లేదు సార్, నైటే జరిగింది. పక్కింటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు వారం నుంచి సార్ ఆ పక్కుండే రగ్గెత్తి ఈ తలుపు కేశారు. తలుపు లాక్ తీసే సిస్టమ్ లేదు సార్, గోడ దూకొచ్చి తలుపుని టార్గెట్ చేశారు. మెయిన్ తలుపుని టార్గెట్ చేశారు. కిచెన్ లోకి అస్సలు వెళ్ళలేదు. ఆ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ వెళ్ళారు. మెయిన్ నా బెడ్రూమే సార్. శారీస్ మొత్తం ధ్వంసం చేసేసి బీమా మొత్తం ఖాళీ చేసేస్తున్నారు. గిఫ్ట్ కూడా ఏదో సిల్వర్ ఉంటే దాన్ని కూడా తీసుకున్నారు. గోల్డ్ పోయింది సార్, బాక్స్ నేను భద్రంగా పెట్టాను, అవంతా లోపలంతా రిమూవ్ చేసేస్తున్నారు అంతా. అంటే రోజు మా పని ఆమె వస్తూ ఉన్నారు సార్. పని ఆమె వస్తూ ఉన్నారు. నిన్న వచ్చింది సార్, నిన్న వచ్చారు. నిన్న వచ్చి చెట్లకి నీళ్ళు పోసి పోయినాను అని చెప్పినారు సార్. ఇంటికాడ ఉన్నాను అని చెప్పారు. ఇప్పుడు ఆ పని నేను వస్తున్నాను సార్, లేకపోతే ఈ నైట్ వచ్చింటాం. మేము ఈ నైట్ వచ్చింటాం సార్. గేట్ బిగాలు వేసినట్టే ఉంది. ఇప్పుడు ఒకవేళ పని ఆమె కూడా వచ్చింటుంది కదా, కాబట్టి ఆమె కూడా వేసుకొని పోయింది. అది సార్ టార్గెట్ మొత్తం గోల్డ్ కోసమే వచ్చినారు. 2 బీరువాలు ఎతకడం కూడా గోల్డ్ కోసమే తీశారు. గోల్డ్ అమౌంట్ కోసమే వచ్చినట్టున్నారు, ఇంకా వేరే ఏం టచ్ చేసినట్లేదు వాళ్ళు. శారీస్ అంతా అట్లే ఉన్నాయి, కాస్ట్లీ శారీస్, పట్టు చీర. ఇంకా టీచర్లు చెప్పాలని ఆడంబరంగా తీస్తారు కదా, వాటిని ఏం టచ్ చేయలేదు. ఓన్లీ వాళ్ళు గోల్డ్, క్యాష్ ఇదే టార్గెట్ చేశారు. ఇంకోటి ఏంది, మెయిన్ డాగ్లు ఏంది చూసినారు. ఎప్పుడు రెగ్యులర్గా డాగ్ ఇక్కడ ఉంటుంది, వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఫుడ్ పెట్టే వాళ్ళు లేరనే మేము ఇంటికి తీసుకొని వెళ్ళాం సార్. ఇక్కడ డాగ్ కూడా మీరు ఊరికి తీసుకెళ్ళిపోయారు? ప్రతిసారి డాగ్ ఉంటుంది. ఈసారి తీసుకొని వచ్చారు. ఈసారి మామూలుగా వీళ్ళే హెల్ప్ చేస్తూ ఉంటారు, పాపం వాళ్ళు ఉంటారని మేము ఎవరిని హెల్ప్ అడగలేదు సార్. ఈసారి మాత్రం కుక్క లేని దానివల్లే మెయిన్. అది ఉంటే ఎవరిని రానిచ్చుండదు, ఇంత జరుగుండదు. 9:30కి వచ్చినాను సార్. వస్తే అప్పుడు నేను బెడ్షీట్ అడిగింది ఒకటి కప్పిన్నారు. మామూలుగా గేట్ బిగాలు నా దగ్గర ఉంటాయి. వచ్చినాను, తీసినాను. గుడ్డలు 3 అక్కడ ఉన్నాయి. ఊరికే వాకిలు అట్లా తోసేకుందుకు వచ్చేసింది సార్. మళ్ళా ఇక ఆంటీని పాయినింటి పాపని పిలిచినాం. అంటే రోజు వస్తున్నారమ్మా మీరు? మేము రోజు వస్తాం. అంటే ఎప్పుడు? బేస్తా అన్నాడు, శుక్రవారం నాడు రాలేదు. 2 రోజులు రాలేదు, మళ్ళీ రోజు వస్తాం. ఇక్కడికి వచ్చి 2 రోజులు లేదు. మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు? మేము గట ఉక్కాలి. మీరు ఇక్కడ ఎన్ని రోజులుగా పనిచేస్తున్నారు? మేము 3 ఏళ్ళుగా చేస్తున్నాం. ఏం పేరు? నా పేరు మధు. మిగతా బ్యాంక్లో ఉన్నాయి మేడం. మిగతా ఏమేమి ప్రాబ్లం ఉంది? 3 లాంగ్ చైన్, ఒకటి చైన్, ఇట్లాంటి చైన్ మేడం. మామూలుగా ఇంటికి వేసుకుంటా ఉంటాం ఆ చైన్. 2 బ్యాంగిల్స్ మేడం, 4 సవరాలు. 2 గాజులు, 4 సవరాలు. లాంగ్ చైన్ అవుతుంది మేడం. చైన్ 3 సవరాలు మేడం. మిగతా గోల్డ్ అంతా బ్యాంక్లో ఉంది. అంతే మేడం. సిల్వర్ 100 గ్రాములు ఉంటుంది మేడం ఆ చైన్. మిగతా అంతా నేను ఆడ వేసుకున్నాను, తీసుకున్నాను. సిల్వర్ ఏమంటుంది? అంతే మేడం. పెద్ద గజ్జలు లాంగ్ కొత్త మేడం. అవి గజ్జలు ఎన్ని గ్రాములు? 80 గ్రాములు మేడం అప్రాక్సిమేట్లీ. పాత్ర అయితే సిల్వర్ది వచ్చి 20 గ్రాములు ఉంటుంది. అది గిఫ్ట్ ఇచ్చింది మేడం, నాకు తెలియదు అది ఎంత వెయిట్. వాటి పిల్లలకి భోజనం పెట్టే ఇది సార్కి గిఫ్ట్ ఇచ్చారు మేడం. స్పూన్స్ 2 సిల్వర్ కప్స్ ప్లస్ 2 స్పూన్స్.
శారీస్ ఏం ఎత్తలేదు మేడం. నేను పోతాను ఇంకా సరే దీనికి ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్నీ అలానే ఉంటాయి. దీనికి ఎంట్రీ ఎట్లా ఉంది, ఎగ్జిట్ ఎట్లా ఉంది, ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఇట్టే ఇది మేడం. ఒక్కటేనా? అంతే మేడం. వేరే లేవా వెనకాల? ఇంకేం లేవు మేడం. గోడ దుక్కేచ్చు. సరే